అన్నమయ్య అంటే భక్తి, వైరాగ్యం, శృంగార కీర్తనలు మాత్రమే అనుకుంటే ఇప్పుడు పాడుకోబోయే కీర్తన వినలేదని అర్థం. ఎంతో గొప్ప స్ఫూర్తి నిండిన కీర్తన ఇది. అదే ఎంత మాత్రమున ఎవ్వరు దలిచిన. ఇందులో 2 అంశాలను చాలా గొప్పగా వివరించారు అన్నమయ్య. మొదటిది అపూర్వమైన అద్వైత సిద్ధాంతం. అపూర్వం అంటే పూర్వం లేనిది, తొలిగా చెప్పబడింది. ఆది గురువు శంకరాచార్యుల వారి అద్వైతాన్ని చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్పారు అన్నమయ్య. అద్వైతం అంటే ఒకటి, భగవంతుడు ఒక్కడే. వైష్ణవులు విష్ణువు అంటారు, వేదాంతులు బ్రహ్మ అంటారు, శైవులు శివుడు అంటారు, కాపాలికులు ఆదిభైరవుడు అంటారు. శక్తిని ఆరాధించేవారు శక్తి రూపంగా కొలుస్తారు. ఎవరు కోరిన విధంగా వారు కోరుకుంటూ ఆ స్వామిని పలు రకాలుగా పూజిస్తారు. అంతే తప్ప భగవంతుడు ఒకడే. ఇక 2వ గొప్ప అంశం స్ఫూర్తి. మనం ప్రేరణ కోసం ఎన్నో పుస్తకాలు చదువుతుంటాం, విజేతల కథలు వింటాం, వారి అడుగుజాడలో నడవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఈ ఒక్క పాటలో కొన్ని వరుసల్లో ఎన్నో గొప్ప పుస్తకాలు చదివిన అనుభూతి, ఎంతో ప్రేరణ నిండిన ఆలోచనలు కలుగుతాయి. భగవంతుణ్ణి ఎవరు ఎంత తలుచుకుంటే అంత మాత్రమే తను. తలుచుకోవడం అంటే సదా స్మరించడం కాదు. మనం ఆ స్వామిని ఎంత గొప్పగా నమ్ముతాం, ఎంత గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటాం అని. మనం కష్టపడక ఏది సాధించడం జరగదు. కానీ మన సాధనకి ఆ స్వామిపై నమ్మకం చేర్చుకోవాలి. అంతే, అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఆయన మీద నమ్మకం, భారం పెట్టి మనం కష్టపడి శ్రద్ధతో, పట్టుదలతో ఆ లక్ష్యం కోసం మన సాయశక్తులా కృషి చేసి, ఒకవేళ ఓడితే ఓటమిని తట్టుకొని నిలబడి తిరిగి పోరాడి ఆ లక్ష్యాన్ని సాధించడం. ఈరోజు ఒక పూటకి తిండి లేనివాడు స్వామి నా కడుపు నింపు అంటే నింపుతాడు. అదే ఈరోజు నాది ఈ పరిస్థితి, కానీ ఒకరోజు నేను 100 మంది కడుపు నింపే ఆ స్థాయికి రావాలి అని కోరుకుంటే అలాగే చేరుస్తాడు. పిండి కొద్దీ రొట్టె అంటాం కదా, ఇక్కడ అన్నమయ్య నిప్పటి అంటారు. మన ఆలోచనలే పిండి. తక్కువైతే తక్కువ రొట్టెలు, ఎక్కువైతే ఎక్కువ రొట్టెలు. ఏమీ లేని స్థాయి నుంచి ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన వారందరి ఆలోచనలు ఇలానే ఉంటాయి. సిరుల తల్లి లక్ష్మీదేవి భర్త అయిన ఆయనను తక్కువగా అనుకుంటే తక్కువ అవుతాడు. ఎంతో గొప్ప దేవుడైన తనని గొప్పగా తలుచుకుంటే గొప్పవాడవుతాడు. ఎంత నీటికి అన్ని తామరలు అన్నట్లు, ఆ జీవనదైన గంగానది నిత్యము ప్రవహించినట్లు, ఆ స్వామిని మనసారా దృఢంగా నమ్మిన వారికి ఏ లోటు లేకుండా సదా అనుగ్రహించి రక్షించేవాడు, ఉన్నత శిఖరాలకు చేర్చేవాడు, అతీతమైన ఆనందం, పరమమైన సుఖం ఇచ్చేవాడు అయిన ఆ వెంకటేశ్వరుడే ఇక నాకు శరణము. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణువని. కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని. పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు. కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని. పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు. తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు. తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు. అలరి పొగడుదురు కాపాలికులాది భైరవుండనుచు. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన
అంత మాత్రమే నీవు. సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు. సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపు నీవనుచు దర్శనములు మిము నానా విధులను తలపుల కొలదుల భజింతురు. సిరుల మిమునే అల్ప బుద్ధి దలచిన వారికి అల్పం బౌదు. గరిమల మిమునే ఘనమని దలచిన ఘనబుద్ధులకు ఘనుడవు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు. ఆవల భాగీరథి దరి బావులు ఆ జలమే ఊరిన ఎట్లు. నీ వలన కొరతే లేదు మరి నీరు కొలది తామెరవు. ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరిన ఎట్లు. శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని. శ్రీ వెంకటపతి నీవైతే మము చేకొని ఉన్న దైవమని. ఈ బలనే నీ శరణనిదను ఇదియే పరతత్వము నాకు. ఈ బలనే నీ శరణనిదను ఇదియే పరతత్వము నాకు. ఇదియే పరతత్వము నాకు. ఇదియే పరతత్వము నాకు. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. ఎంత మాత్రమున ఎవ్వరు